హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు ఎన్ఆర్ఐ కావలసిన బిచ్చగాడు. పొద్దున్నే 6 గంటల సమయం. కోటి నగరంలోని బస్టాండ్లో ఒక బిచ్చగాడు. అతని పేరు సీను. అతను చాలా కాలంగా అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అతను విద్యావంతుడు అన్న విషయం ఈజీగా అర్థమవుతుంది మనందరికీ. ఎందుకంటే అతను ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏదో ఒక మంచి విషయం గురించి లెక్చర్ ఇస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి రాళ్లతో తనను తాను కొట్టుకోవడం లేదా బస్సులకు అడ్డంగా వెళ్ళి నిల్చుంటూ ఉంటాడు. అతిగా తినేస్తూ నీళ్లను తాగుతూ కాలికి చెప్పులు లేకుండా ఒంటికి దెబ్బ తగిలిన గాయాన్ని లెక్క చేయకుండా అలానే ఉంటాడు. కానీ ఎవరికీ హాని చెయ్యడు. అతను అలా ఎందుకు ఉన్నాడు అన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. అతని వివరాలు ఏవీ కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి అతనిని అలా రోడ్డు మీదే వదిలివేశారు. ఒకసారి అలేఖ్య అనే రిపోర్టరు అదే కోటి ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి అతన్ని చూసింది కాబట్టి సాహసం చేసి అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తే అతను అలా మారడానికి గల కారణాన్ని వివరంగా చెప్పాడు. గతంలో అతనికి అమ్మ అక్క ఉండేవారని, తండ్రి చిన్నతనంలోనే పోయాడు. అందుకని అమ్మ చిన్నప్పటి నుంచి తానే అన్నీ అయ్యి జీవనోపాధికి ఆధారమయ్యేటటువంటి చదువుల్లో అక్కకి తనకి విద్యనందించి మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దింది. దానికి తగ్గట్టుగా అమ్మ కూడా చాలా శ్రద్ధ తీసుకొని స్కూల్లో, కాలేజీల్లో స్టేట్లో ఫస్ట్ ర్యాంకులో ఉత్తీర్ణత పొందేటట్లు ట్రైనింగ్ ఇస్తూ పెంచారని, పెద్దగా అయ్యాక అక్క డాక్టర్ చదివి గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బావ ఐ స్పెషలిస్ట్గా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారిది ప్రేమ వివాహం అని తెలిసిన అమ్మ పెద్ద మనసుతో అక్కకి బావకి పెళ్లి చేసింది. వారిద్దరూ కొంతకాలం హైదరాబాద్లో నివాసం ఉన్నాక ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో తల్లి దగ్గర అనుమతిని పొంది అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నారు. 10 ఏళ్లకు ఒకసారి వచ్చి తల్లిని తమ్ముణ్ణి చూసి వెళ్తుంది అక్క. అక్కని ఆదర్శంగా తీసుకున్న నేను అందుకే అదే నేపథ్యంలో నేను కూడా అమెరికాలో ఉన్నత చదువుల ఉద్యోగం నిమిత్తం వెళ్దామనుకుని ప్రయత్నాలు చేస్తున్నాను. అమ్మతో సంప్రదిస్తే దానికి అమ్మ సరే అంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే పాస్పోర్ట్, వీసా అవన్నీ సిద్ధం చేసుకున్నాను. కొంతకాలం అవి ఇంటిలోకి స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తాయి అని పోస్టాఫీస్లో వాళ్ళు తెలియజేశారు. అదే విషయం నేను అమ్మకి చెప్పాను. ఒకరోజు నేను బయటకు వెళ్ళిన సమయంలో నాకు పాస్పోర్టు మరియు ఉద్యోగ ఆర్డర్సులు మొదలైనవి పార్సిల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చాయి. అమ్మ కూడా చదువుకున్నదే కదా. పార్సిల్ ఓపెన్ చేసి స్పీడ్ పోస్ట్లో ఉండే ఉత్తరాలన్నింటినీ చదివి వాటి సారాంశం అర్థం చేసుకొని నేను నిజంగా అమెరికా వెళ్తాను అన్న విషయం తెలుసుకున్న ఆమె కూడా ఏదైనా షాకులో ఉందో, మరి ఆవిడ మానసిక పరిస్థితి ఏమిటో. ఆ టైంలో ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అందుకని ఆవిడ విదేశాలకు వెళ్లాల్సినటువంటి పేపర్లన్నిటినీ చింపేసింది. ఎందుకంటే నేను కూడా అమెరికాకు వెళ్ళిపోతే అక్కడే స్థిరపడిపోతానని, తను ఒంటరిగా అయిపోతుందని, వృద్ధాప్యంలో తనను ఎవరూ చూసేవారు ఉండరు అని అమ్మ భయపడినట్లుంది. ఆ విషయాన్ని డైరెక్ట్గా నాకు చెప్పలేదు. అమ్మ నేను విదేశాలకు ఉన్నత చదువులకు చదువుకోవడానికి వెళ్తాను అంటే పర్మిషన్ ఇచ్చింది. కానీ అక్కడే ఉద్యోగం చేస్తాను, అక్కలాగా అక్కడే స్థిరపడిపోతాను, అక్కలాగా నేను కూడా కులాంతర వివాహం చేసుకుని అక్కడే నివాసం ఏర్పరచుకుంటానని తనకి తానే ఊహించుకుని ఉంటుంది. అందుకే నాకు తెలియకుండా మా అమ్మ నాకు వచ్చినటువంటి వీసా గురించి కానీ ఉద్యోగం గురించి కానీ చెప్పకుండా వాటన్నిటినీ చింపేసింది. ఏమీ తెలియనట్లుగా నేను అడుగుతూ ఉంటే ఏమీ ఉత్తరాలు రాలేదురా బాబు అంటూ జవాబులు చెప్తూ వచ్చింది. చాలా కాలం ఎదురు చూసిన నేను ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి
నాకు రావాల్సినటువంటి వీసా గురించి, ఉద్యోగం గురించి వాళ్ళని విచారిస్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే అవి మా ఇంటికి డిస్పాచ్ చేయడం, దాన్ని మా అమ్మ తీసుకోవడం, వాటిని చింపేసి ఇంకా ఉత్తరం రాలేదంటూ నన్ను మభ్యపెడుతూ సమయాన్ని గడుపుతూ వచ్చింది. ఈ విషయం నాకు పోస్టాఫీస్ సిబ్బంది ద్వారా తెలిసింది. అందుకే నేను కూడా ఒక్కసారిగా బిత్తరపోయి షాక్కి గురయ్యాను. ఈ విధంగా మా అమ్మ చేస్తుందని నేను అనుకోలేదు. ఈ విషయం తెలియక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు చెప్పారు, మీ అపాయింట్మెంట్ ఆర్డరు, పాస్పోర్టు వచ్చేసింది. మీ ఇంట్లో కమల అన్న పేరుతో ఉన్న ఆవిడ వాటన్నిటినీ తీసుకున్నారండి. ఇదిగో ఆవిడ సంతకం అంటూ పోస్టాఫీస్ వాళ్ళు ఆవిడ సంతకాన్ని చూపించారు. నాకు ఎంతో బలంగా ఉండేటటువంటి కోరికని మా అమ్మ బలవంతంగా చంపేసిందని వేదనతో దాన్ని బయటకు చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక ఎంతో కాలం ఘర్షణ చెందుతూ ఒకరోజు ఇల్లు దాటి బయటకి వచ్చిన నాకు రోడ్డు మీద యాక్సిడెంట్ అవడం ద్వారా కొంతకాలంగా గతం మర్చిపోయాను. మళ్ళీ రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు నా గతం నాకు గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మ లేదు, అక్క అడ్రస్సు లేదు. నేను చదువుకున్నా కూడా ఇంతకాలం తర్వాత ఉద్యోగం అడిగినా ఎవరూ ఇవ్వలేదు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో నేను ఈ విధంగా వచ్చిన విజ్ఞానాన్ని అలా మాట్లాడుకుంటూ ఇక్కడ తిరుగుతూ ఉంటాను. నన్ను జనాలందరూ పిచ్చివాడు అంటూ ముద్ర వేశారు. ఇక ఇదే బెటర్ అనుకుంటూ చేతిలో చిల్లర డబ్బులు అవసరానికి అందుతున్నాయి కదా అని అదే జీవితాన్ని కొనసాగిస్తున్నాను అంటూ తన విషాద కథని చెప్పుకుంటూ వచ్చాడు సీను. ఇప్పుడు సీనుకు 70 ఏళ్ళు ఉంటాయేమో. ఇంగ్లీష్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ కోటి నడి బోర్డుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇదేనండి, ఏదైనా చెప్పాలి అనుకుంటే కుటుంబ సభ్యులు ఒకళ్ళని ఒకళ్ళు ఎదురుకుండా కూర్చొని అభిప్రాయాలను పంచుకుంటే బాగుంటుంది. అంతేకాని సంభాషణల ద్వారా అభిప్రాయాల్ని ఒకరికి ఒకరు చెప్పకుండా ఉండి ఒకవైపు నుంచే ఆలోచిస్తూ ఒకరి పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళ ఆశల్ని, కోరికల్ని చంపేస్తే ఆ తర్వాత తల్లి ఎలాగూ లేదు. ఇప్పుడు కొడుకు ఎంత కష్టపడుతున్నాడో, అతనికి ఉండే నాలెడ్జ్కి నిజానికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరూ కూడా అతనికి సమానం కాదు. అతను ఎక్కడో అమెరికాలో ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలనుకున్నాడు. ఇప్పుడు అతనికి ఎలాగూ తల్లి లేదు, అలా అని బ్రతికున్న అక్క లేదు. అతను మాత్రం అంత చదువుకొని బిచ్చగాడిలా అనాథగా మిగిలిపోయాడు. చూశారు కదండి, అతని కోసం వాళ్ళ అక్క అమెరికాలో ఎదురు చూస్తూ ఉంది. ఆమె తమ్ముణ్ణి వెతుక్కుంటూ వస్తే బాగుంటుంది. వాళ్ళిద్దరూ కుటుంబాలు కలుస్తాయి. ఆ బిచ్చగాడికి కొంచెం ఆసరా దొరుకుతుంది. అతనికి ఉండే భాషా పరిజ్ఞానానికి ఆయనకి ఏదైనా కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం ఇద్దామన్నా సమాజమంతా కలిసి అతన్ని పిచ్చివాడిగా ముద్ర వేసింది. అతనికి కూడా మంచి రోజులు రావాలని మనందరం ఆశిద్దాం. ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.